ఆత్మబంధు నమో నమః. మనము జీవన మాధుర్యంలో ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన హిందూ దేశంలో, భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఏంటి దాని యొక్క ప్రత్యేకత? హిందూ పురాణాల ప్రకారము జ్యోతిర్లింగాలు 12 ప్రదేశాల్లో ఉన్నాయి. మానవునికి వరాలు ప్రసాదించేదానికే అతను అవతారాలు ఎత్తి ఇచ్చేసాడనమాట. జ్యోతి అంటే ప్రకాశము, లింగం అంటే రూపం అన్నమాట. ఆ రూపంలో ఎంతో వైచిత్ర్యం ఉంది అన్నమాట. కాబట్టి ఆ శివుడు ప్రకాశించే ప్రతిరూపమే జ్యోతిర్లింగం అనమాట. కాబట్టి మొత్తం 12 సాంప్రదాయ జ్యోతిర్లింగాల ఆలయాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి జ్యోతిర్లింగాల్లో 12 వేరు ప్రదేశాల్లో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. దర్శించుకోవడం వలన మనకెంతో పుణ్యము, పాపక్షయము జరుగుతుంది. కాబట్టి ఆ ప్రదేశాల్లో ఎక్కడ ఎవరున్నారు ఏమనేది తెలుసుకుందాం అనమాట. మొదటి జ్యోతిర్లింగము సోమేశ్వర్ ఉందన్నమాట. దాని గురించి ఇంకా వివరంగా రేపు తెలుసుకుందాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దైవాన్ని సందర్శిస్తే, ఆ నామాన్ని జపిస్తే ఎంతో పుణ్యప్రదం అన్నమాట. కాబట్టి భక్తి, రక్తి, ముక్తి కూడా అతనిలోనే మనము నీలో నువ్వు చూసుకోవచ్చు అనమాట. కాబట్టి చూడండి, పునీతులు రండి. జై గురుదేవ్.